వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో కీరాతో ఈరోజు ఒక ఫ్లవర్ షేప్లో మనం స్లైసెస్లో కట్ చేసి అరేంజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ముందుగా ఫ్రెంచ్ కీరా అయితే మనకు బాగుంటుంది, ఎందుకంటే కలర్ అనేది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది, మనకు బాగా కనిపిస్తుంది. ఇది ఇలా కట్ చేసి దీని వెనకాల ఒక చిన్న ఘాటు, అక్కడ నుంచి ఒక పీస్ తీసేస్తున్నాం. ఆ గ్యాప్ అలా కనిపించాలి. దీని వెనకాల మళ్ళీ ఒకటి, ఓకే. సో ఇది ఒక స్లైస్ మనకి. అలా మనకి ఒక ఫ్లవర్ షేప్లో తీసుకురావడానికి కావాల్సిన స్లైస్లని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో దీంట్లోంచి కూడా ఒకే సైజులో రావడానికి నేను సైజ్ చూసి తీసుకుంటున్నాను. సో చిన్న చిన్న టెక్నిక్స్ మనకి ఆ కార్వింగ్ చేసేటప్పుడు, అవి కొంచెం మనం ప్రాక్టీస్ చేసుకుంటే రకరకాల షేప్లను మనం ఈజీగా ఎక్కువ కష్టపడకుండా తయారు చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఇక్కడ కార్నర్లో కొంచెం గ్యాప్ వదిలేసి ఒక 3 స్లిట్స్ ఇస్తున్నాను. ఒక స్లైస్ తయారు చేస్తున్నాను. ఓకే, సో ఇవి ఇలా రెండు వైపులా మనం బెండ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా వస్తుంది షేప్. డిఫరెంట్ కాంబినేషన్లో మనం రెగ్యులర్గా చేసే వాటిలోనే కాంబినేషన్స్ మనం మార్చుకుంటూ చేసుకుంటూ పోతే డిజైన్ అనేది మారుతూ ఉంటుంది, మనకు లుక్ అనేది కూడా బాగా వస్తుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు దీంట్లో. ఈ డిజైన్ తయారు చేసుకునేప్పుడు ఇలా 3 స్లిట్స్ ఇచ్చేసి మధ్యలో ఒకటి వదిలేసి రెండు వైపులో మనం ఇలా ఫోల్డ్ చేసేసుకునేది ఒకటి, ఇక్కడ అలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి దాన్ని అలా తయారు చేసుకోవడం ఒకటి. ఓకే, ఓకే. ఇక్కడ మధ్యలో మనకున్న గ్యాప్ని ఇలా స్లైసెస్ ద్వారా కట్ చేసి మనం ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఇవి వచ్చేసి మనం అయితే డిజైన్ చేసుకున్నామో ఈ గ్యాపుల్లో వస్తాయి.
ఓకే, సో లాస్ట్లో చెర్రీ టమాటో ఇలా మధ్యలో పెట్టేసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది. సింపుల్ కటింగ్స్తో ఇలా ఫ్లవర్ షేప్ని మనం ప్లేట్ గార్నిష్లో అరేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.